హాయ్ గైస్ అందరికీ ఇది సెటాఫిల్ డైపర్ క్రీమ్ అనమాట. ఇది చాలా యూస్ఫుల్ అనమాట బేబీస్కి. సో నేను మీ అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేద్దామని వచ్చిన. యాక్చువల్గా ఏమంటే మా బేబీకి నైట్లో డైపర్ వేస్తే తనకి డైపర్ ర్యాష్ వచ్చిందనమాట. సో మేము వెంటనే ఈ సెటాఫిల్ బేబీ డైపర్ క్రీమ్ అనేది తీసుకొచ్చి బేబీకి అప్లై చేస్తే వెంటనే ఒక నైట్ 12 అవర్స్ లోపలే మార్నింగ్ వరకు చాలా రికవర్ అయిపోయింది. స్కిన్ అయితే నార్మల్కి వచ్చేసింది అనమాట. సో ఇదైతే బేబీకి చాలా రిలాక్సేషన్ ఇస్తుంది అనమాట. జెంటిల్, సూతింగ్ అండ్ హైపో అలర్జెనిక్, మాయిశ్చర్ సీల్, స్కిన్ బ్యారియర్. సో ఇవన్నీ లాగా యూజ్ అవుతాయి అనమాట. ఇక్కడ ఇచ్చారనమాట 5 ప్రొటెక్షన్స్ అనమాట. సో ఇదైతే ఏ బేబీకైనా డైపర్ ర్యాష్ ఏదైనా డైపర్ వేసినప్పుడు స్కిన్ అనేది ఏదైనా ఇష్యూ ర్యాష్ లాగా వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ క్రీమ్ అయితే నేను రిఫర్ చేస్తాను. సో ఇందులో జింక్ ఆక్సైడ్ కూడా ఉంటుంది. మీరు చూడండి ఇక్కడ జింక్ ఆక్సైడ్ 8% జింక్ ఆక్సైడ్ అని ఉంటుంది. సో ఇది ఉండడం వల్ల ఏమంటే స్కిన్ అనేది పెయిన్ కాకుండా వాళ్ళకి చాలా కూల్నెస్ ఇస్తుంది అనమాట. సో అక్కడ నో యాడెడ్ ఫ్రాగ్రెన్స్, నాన్ ఇరిటేటింగ్, పారాబిన్ ఫ్రీ అనమాట. ఇందులో ఫ్రాగ్రెన్సెస్ అంటే స్మెల్స్ అనేవి ఏమి యూజ్ చేయరు, అసలు ఇరిటేషన్ ఉండదు. ఇందులో పారాబిన్ అనే కెమికల్ కూడా యూజ్ చేయరనమాట. సో బేబీస్కి ఇదైతే మనము బాత్ చేయగానే ఈ క్రీమ్ డైపర్ క్రీమ్ పెట్టేసి తర్వాత డైపర్ వేస్తే అది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. సో మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి, ఒకసారి చెక్ చేయండి. నేను ఇది ఖచ్చితంగా ఇదే కొనాలి డైపర్ క్రీమ్. సో మీరు వేరేది కొనుక్కోవద్దు. ఇది ఖచ్చితంగా బేబీస్కి చాలా వర్క్ అవుతుంది. మీ అందరికీ ఇది ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అవుతుందని చెప్తున్నాను. సో ఇదైతే వచ్చి రూమ్ టెంపరేచర్లో పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి, నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరేనా? ఓకేనా? చెక్ చేయండి.